ప్రాముఖ్యముగా ఈరోజు ఏర్పాటు చేయబట్టి లేఖన భాగం ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా 28:16 చెప్తున్న మాట ఏమని సెలవిచ్చుచున్నాడంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, విశ్వసించువాడు కలవరపడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసముంచినవాడు కలవరపడడు. ఈరోజు ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించడానికి, నూతన గృహంలో ప్రవేశించడానికి దేవుడు ప్రత్యేకముగా ఎన్నో దినముల నుంచి ఈ సమయాన్ని బట్టి, ఈ యొక్క దినాన్ని బట్టి, ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ కుటుంబం కోసం అనేక మంది ప్రార్థించవచ్చు. తల్లిదండ్రులు ప్రార్థించుంటారు, పెద్దలు ప్రార్థించుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో నివాసం చేయి పర్యంతం వరకు, ఈ లోకంలో నివాసం చేయి పర్యంతం వరకు ఎండకు, వానకు, గాలికి, వాతావరణానికి తట్టుకోవడానికి ఒక చక్కటి నీడ కావాలి, ఒక చక్కటి గృహము కావాలి. ఎన్ని గృహాలు కట్టుకున్నా ఈ లోకములో నివాసం చేసే పర్యంతం వరకు మాత్రమే. స్థిరమైన గృహము, స్థిరమైన ప్రదేశం మనకు ఎక్కడ ఉందంటే కనుక పరలోకమంది. ఎక్కడ ఉందండి? పరలోకమంది. కానీ అంతవరకు దాకా ఎక్కడ నివాసం చేయాలి? ఈ లోకములో ఉండే గృహములోనే నివాసం చేయాలి. కనుక ప్రభువుకి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నుండి పునాది రాతిని వేసిన వాడను నేనే. ఈ గృహానికి పునాది రాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఒక మాట ఉంది, 127వ కీర్తన అనుకుంటా, 127వ కీర్తనలో మొదటి అధ్యాయం మొదటి వచనములో మనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. చాలు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఎవరు ఇల్లు కట్టించాలా? యెహోవా ఇల్లు కట్టించాలి, దేవుడి ఇల్లు కట్టించాలి. చాలా వారు అనుకుంటారు, ఏమనుకుంటారంటే కనుక సత్యరాజు అని అనుకోవచ్చు, మేరీ చెన్నక్క గారు అనుకోవచ్చు, ఈ గృహం మేము కట్టుకున్నాం, మేము రాళ్ళు మోసాం, మేము సిమెంట్ మోసాం, మేము ఇసుక మోసాం, మేము మట్టి మోసాం, మేము డబ్బు ఖర్చు పెట్టాం, ఎక్కడెక్కడ తిరిగాం, ఎన్నో విధాలుగా కష్టపడ్డాం, అప్పులు తెచ్చాం. ఎన్ని తెచ్చినా కూడా ఆ తేవడానికి, కష్టపడడానికి, ఆ రాతిని నిర్మించడానికి, ఆ శక్తిని, ఆ ప్రాణాన్ని దయచేస్తున్న వారు ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన నీ ఇంటిని కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఆయన కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాస సార్థకం. నీవు నివాసం చేస్తాం, నీ కుటుంబాలు నివాసం చేస్తారు, నీ బిడ్డలు కూడా నివాసము చేస్తారు. అదే రకంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ ఇల్లు కట్టించుకోవడానికి ఒక స్థలం మనకు అవసరమైంది. ఇల్లు కట్టించుకోవడానికి ఒక స్థలం అవసరం. స్థలం లేకుండా ఇల్లు కట్టించుకుంటామా? స్థలం యొక్క పట్ట లేకుండా ఇల్లు కట్టించుకుంటామా? నో. స్థలం లేకుండా ఇల్లు మంజూరు మాత్రము కానే కాదు, కట్టించలేము కూడా. చాలామంది స్థలాలు లేక ఇల్లు కట్టించలేకపోతున్నారు, స్థలాల కోసం ప్రయాసపడుతున్నారు. కానీ ఆ స్థలము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆ స్థలాన్ని మనకి ఇచ్చారని చూస్తే కనుక యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, నేను భూమికి పునాది వేసినప్పుడు, చాలు 38:7 చదువు. భూమికి పునాది వేసినప్పుడు 7వ వచనం, 7వ వచనం, 38:7, దాని మీద 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడినప్పుడు, దేవదూతులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసినవాడు ఎవరు? అంటే దేవుడు ఈ భూమిని పునాది వేసేటప్పుడు, అంటే ఈ భూమిని పునాది వేసేటప్పుడు పరలోకము నుంచి దేవదూతలు ఈ యొక్క భూలోకానికి వచ్చి ఏం చేస్తుందంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడినప్పుడు, గాన ప్రతిగానములు చేసినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవదూతలు? పరలోకము నుంచి వచ్చి ఉన్నారు. పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు
24 మంది పెద్దలతో చుట్టూ దేవదూతలతో పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములతో ఏ రకంగా ఆరాధించబడుతున్నారు. అదేవిధంగా ఈ భూమికి పునాది వేసినప్పుడు అదే దేవదూతలు ఈ భూమి దగ్గరకు వచ్చారంట. అదే ఉదయ నక్షత్రములు ఈ భూమి దగ్గరకు వచ్చారంట. ఈ భూమి దగ్గరకు వచ్చి సంతోష గానములు చేయొచ్చు, జయధ్వనులు చేయొచ్చు, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించారట. ఎవరండి? దేవదూతలు. ఈరోజు ఈ గృహాన్ని కట్టుకునేటప్పుడు, ఈ గృహాన్ని కట్టుకున్న తర్వాత ఈ గృహాన్ని ఓపెన్ చేసుకునేటప్పుడు, ఈ గృహాన్ని ఓపెన్ చేసుకుని ప్రతిష్ఠించేటప్పుడు చుట్టుపక్కల బంధుమిత్రాదులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇంతమందిగా మనం అందరూ కూర్చుకొని ఎందుకు స్తుతించాలా, ఎందుకు ప్రతిగానములు చేయాలా, ఎందుకు ఆనందించాలంటే గనక ఒక చక్కటి గృహాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. అంతకుముందు చూస్తే గనక దేవదూతలు ఒక చక్కటి భూమిని మనకిస్తాడు. కింద మనం చూస్తే గనక ఒక మాట ఉంది. ఇక్కడ కీర్తన 115:6, 115:16లో ఒక మాట ఉంది. నరులకు నివాసయోగ్యమైన గోళమును నరులకు నేను వారికి అందించి ఉన్నాను. ఏ గోళాన్నంట? భూగోళాన్ని. ఈ భూగోళాన్ని ఇచ్చింది ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ భూగోళాన్ని నిర్మించింది ఆయనే. ఈ భూగోళాన్ని ఎందుకు ఇచ్చారంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఈ భూగోళము లేకపోతే, ఈ భూమి లేకపోతే మనము ఈ భూమిలో నివాస స్థలములు కట్టుకునే వారము కానే కాదు. అంటే దేవుడు మనల్ని పుట్టించకమునిపే, నరులను నిర్మించకమునిపే, ఆదాము ఆవును సృష్టించకమునిపే దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. ఏం ప్రణాళిక అంటే గనక, నేను నరుని సృష్టిస్తాను గనక భూమిని మీద వాళ్ళు నివాస యోగ్యంగా ఉండాలి గనక నేను భూమిని తయారు చేసి వాళ్ళకు నిర్మాణ యోగ్యమైనగా వాళ్ళని నిర్మించాలనే ఉద్దేశముతోనే దేవుడు ఈ భూమిని నిర్మాణం చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక మనకు నివాస యోగ్యమైన ఈ భూమిని దేవుడు తయారు చేశాడు. ఆ తయారు చేసిన ఈ భూమిలో మనము చక్కటి ఇండ్లు కట్టుకుంటున్నాం. ఈరోజు ఈ గృహములో, ఈ యొక్క గ్రామంలో ఈ గృహము కట్టుకుంటున్నారంటే గనక ఈ భూమి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. అర్థమవుతుందా? నీది మాత్రము కానే కాదు. ఈ ఇల్లు ఎవరు కట్టింది? దేవుడు కట్టింది. ఈ ఇంటికి అధిపతి ఎవరు? దేవుడే. ఈ ఇంటికి యజమాని ఎవరు? దేవుడే. కనుక ఇదేమంటున్నట్టే కనుక నరులకు నివాసయోగ్యమైన భూగోళము ఎలా ఉంది తెలుసా? భూగోళము మీకు తెలుసో తెలీదో, భూగోళములో ఎటువంటి తాళ్ళు వేసి ఎటువంటి పెర్రలు వేసి కట్టలే. ఇలా చూస్తే ఇలా నేను ఒక వస్తువు ఇలా పట్టుకున్నా, ఇలా విడిచిపెట్టే కనుక పడిపోతుంది. కానీ భూమిని పైన ఏ తాళ్ళు లేకుండా, కింద ఏ పిల్లర్ లేకుండా ఇలాగే నిలబెట్టాడంట. ఇలాగే. అందుకనే దైవభక్తుడు ఓసన్న గారు ఒక పాట పాడతారు. ఓసన్న గారు ఏం పాట? శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. దేంట్లో వ్రేలాడదీసిందంట? శూన్యములో. పైన ఎటువంటి తాళ్ళు లేవు, కింద ఎటువంటి పిల్లరు లేదు. ఒక్క నిమిషముకు గంట చచ్చొచ్చే కనుక 165,000 కిలోమీటర్లు తిరుగుతుందంట ఈ భూమి. భూమి తిరగడం ద్వారా, భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా ఉదయము సాయంత్రము, భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా ప్రతిరోజు మనకు ఏర్పడుతుంది. కనుక ఈ భూమి ఎలా ఉందంటే కనుక భూమి దేవుడు చెప్పిన మాట వింటూ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ భూమిలో దేవుడు మనకు నివాస స్థలాన్ని ఇచ్చాడు. కానీ ఒకసారి ఈ భూమి పాడైపోయిందంట. ఒకసారి ఈ భూమి పాడైపోయింది. దేవుడు ప్రేమించిచ్చిన భూమి పాడైపోయింది. దేవుడు ప్రేమించిచ్చిన భూమి అతలాకుతలమైపోయింది. దేవుడు ప్రేమించిచ్చిన భూమి పనికి రాకుండా పోయింది. ఎందుకు అని ఒక ఆలోచన చేస్తే ఆ భూమిలో చేయవలసిన కార్యములు, చేయవలసిన పనులు చేయడం లేదంట నరుడు. ఆ భూమిలో చేయవలసిన కార్యములు నరుడు చేయలేము లేదంట. చేయలేము లేదు గనకే అక్కడ కార్యాలు జరగలేదు గనక ఈ భూమి పాడైపోయిందంట. ఈ భూమి పాడైపోయిందని దేవుడు ఏమంటున్నాడంటే గనక ఏమంటున్నాడు? ఈ భూమి నేను చూస్తే గనక నరులకు నివాస యోగ్యంగా కలగజేస్తే ఈ బిడ్డలు సరైనటువంటి ఈ భూమిని ఉపయోగించకుండా దాన్ని పాడు చేసి ఉన్నారు. దాన్ని ఏం చేసినారు? దాన్ని పాడు చేసి ఉన్నారు.
కనుక ప్రభునందు ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆదికాండము 6:13 వచనములు మనం చూస్తే కనుక దేవుడు ఈ గృహము చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నది. దేవుడు ఈ గృహాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది. నోవహు కాలంలో దేవుని మాట వినక భూమి చెడిపోయి నరులను కూడా చంపుదామని దేవుడు చెప్పి ఏం చేశాడండి? పరలోకం నుంచి పైనుంచి ఈ యొక్క వర్షపు నీరును పంపించి 40 దినములు 40 రాత్రులు ఈ యొక్క వర్షాన్ని పంపించి భూమి మీద ఉన్న ప్రతి నరుడును కూడా చంపేశాడు. ఒక 8 మందిని తప్ప. ఎంతమందిని? ఒక 8 మందిని తప్ప. ఆ 8 మంది నుంచి వచ్చిన వారమే మనమందరము. ఇప్పుడు భూమి ఏమి చేసిందంటే కనుక నరుల పరిని బట్టి చెడిపోయి ఉన్నదంట. ఎందుకు చెడిపోయినదంటే కనుక ఈ నరులు దేవుడు చెప్పిన మాట వినడమో లేదంట. దేవుడు చెప్పిన మాట వినడం, అందుకే ఈ భూమి చెడిపోయింది. అందుకే ప్రపంచ వర్షంలో ఏమే చూస్తే పరలోకము నుంచి ద్వారములు తెరవబడి ఆకాశము నుంచి వర్షాన్ని కురిపించి ఈ భూమిని శుద్ధం చేసిందంట దేవుడు. ఈ భూమిని ఏం చేసిండో? శుద్ధం చేసిందంట. భూమి ఏ రకంగా చెడిపోయిందే ఈరోజు మన కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి. భూమి ఏ రకంగా పాడైపోయిందో ఈరోజు మన కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు చెడిపోతున్నాయి అని మనం ఆలోచిస్తే కనుక ఆ ఇంటిలో జరగవలసిన కార్యములు జరగడం లేదంట. ఏం కార్యములు జరగాల? అదేంది పాస్టర్ గారు, చక్కగా గృహాన్ని కట్టుకున్నాం కదా, చక్కగా ఇంట్లో ఉంటున్నాం కదా, చక్కగా తిరుగుతున్నాం కదా, చక్కగా వంట వండుకుంటున్నాం కదా, చక్కగా నిద్రిస్తున్నాం కనుక ఇదే కదా దేవుడు మాకిచ్చింది. ఏమి ఎండకు వానకు గాలికి ఇంటికే వస్తున్నాం కదా, ఈ ఇంట్లో ఏమి జరగాల అని చేస్తే కనుక భోజనం చేసుకోవడానికైనా ఇండ్లు, నిద్రించడానికైనా ఇండ్లు, నివాసం చేయడానికైనా ఇండ్లు, ఇవన్నీ చేయాలంటే నీ ఇంటిలో జరగవలసిన కార్యములు జరగాల. ఏం జరగాల నీ ఇంట్లో? నీ ఇంట్లో ఏమి జరగాల? మొట్టమొదటిగా జరగవలసిన కార్యం నీ ఇంటిలో ప్రభువుకు యెహోవా నివాసము చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ప్రేమించి ఈ భూమిని ఇచ్చాడు. అందుకనే దేవుడు ప్రేమించి గృహాన్ని ఇచ్చాడు. ఈ గృహాన్ని ఇచ్చి మొట్టమొదటిగా ఏం చెప్తుందంటే కనుక ఈ గృహము నాది, ఈ గృహానికి అధిపతి నేను గనుక మొట్టమొదటిగా నన్ను ఈ గృహములో నువ్వు ఉంచుకోను. ఈ గృహములో ఎవరు ఉండాలో? మొట్టమొదటిగా దేవుడు ఉండాలా. ఈ గృహమునకు అధిపతి ఎవరు? దేవుడు. కనుక నీ ఇంటిలో దేవుడు లేకపోతే కనుక నీ గృహము కూడా పాడైపోతుంది. నీ గృహం కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది, పనికి రాకుండా పోతుంది. నీ ఇంటిని చూసిన వారంతా అసహించుకుంటున్నారు. ఆ కుటుంబంలో జరగవలసిన కార్యములు జరగకపోతే కనుక ఆ కుటుంబానికి పోతే కానీ చాలామంది అసహ్యమైన కుటుంబం అని అంటుంటారు. ఆ కుటుంబంలో కూడా అడుగు పెట్టకూడదు అంటుంటారు. ఏమి ఆ కుటుంబం వారితో మాట్లాడకూడదు అంటుంటున్నారు. ఆ కుటుంబంలో అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు, అసహ్యమైన మాటలు జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో దేవుడు లేడు, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, ఆ కుటుంబంలో విశ్వాసం లేదు. ఎందుకు ఇచ్చానో ఆ కుటుంబాన్ని వారికి అని దేవుడు కూడా ఆ కుటుంబాన్ని చూసి నొచ్చుకుంటాడు. అలా నొచ్చుకోకుండా, అలా బాధపడకుండా ఉండాలంటే ఆ గృహములు ఎవరు ఉండాలంటే కనుక మన దేవుడు ఆ గృహానికి అధిపతి అయి ఉండాల. అందుకని ఓబేదోము ఇంటిలో ఒక మందసాన్ని తెచ్చాడు దేవుడు. ఎక్కడికి వచ్చాడు? ఓబేదోము ఇంటికి. అంటే ఆ గ్రామానికి తీసుకువెళ్లకుండా, ఆ యూదయ ప్రాంతానికి తీసుకెళ్లకుండా మొట్టమొదటి ఏం చేశాడంటే కనుక ఈ యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఓబేదోము ఇంట్లో పెట్టాడు. ఎన్ని మాసములు పెట్టాడు తెలుసా? 3 మాసములు పెట్టాడు. ఎన్ని మాసములు పెట్టాడు? 3 మాసములు. ఆ యొక్క మందసాన్ని పెట్టుకోవడానికి చుట్టుపక్కల ప్రజలంతా భయపడ్డారు. అమ్మో, దేవుని యొక్క మందసం మా ఇంట్లో ఉండకూడదు, మాకేం జరుగుతుందని అందరూ వ్యతిరేకిస్తే గనక ఓబేదెదోము అన్నాడంట, అయ్యా ఆ మందసము నా ఇంటిలో పెట్టు అన్నాడంట. ఏమన్నాడు? ఆ మందసము నా ఇంటిలో పెట్టినదంట. ఆ మందసం ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లో పెట్టగానే ఆ కుటుంబానికి 3 మాసములు తిరగకుండానే ఆశీర్వాదం మొదలైందంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మందసము ఎప్పుడైతే గృహములో పెట్టుకున్నాడో, ఎప్పుడైతే 3 మాసముల గృహములో ఆ మందసము ఉన్నదో ఆశీర్వాదం రావడం మొదలుపెట్టిందట. ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే తిరస్కరించారో, ఏ గ్రామం అయితే వద్దన్నారో ఆ ఓబేదెదోము ఇంటిని చూసి ఎంత ఆశీర్వాదపడించి నీ కుటుంబము అని సంతోషిస్తున్నారంట. అంతకుముందు ఆ కుటుంబానికి ఆశీర్వాదం లేదు, అంతకుముందు ఆ కుటుంబానికి దీవెన లేదు. ఎప్పుడైతే మందసం వచ్చి ఆ గృహములో పెట్టబడిందో పెట్టినాల నుంచి ఆశీర్వాదం వచ్చిందట. పెట్టినాల నుంచి. ఆ మందసము అనగా అది దేవుని యొక్క రాతతో రాయబడింది.
ఆ మందసములో ఏమున్నాయి? ఆ మందసములో ఏమున్నాయి అంటే, ఆ మందసములో మొట్టమొదటిగా 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఆ మందసములో దేవుడు నీ గృహములో ఉంటే కనుక ఆ 10 ఆజ్ఞల పలకల లాంటి వాక్యము నీ కుటుంబంలో ఉంటుంది. దేవుడు నీ గృహములు ఉంటే ఆ 10 ఆజ్ఞల పలకల లాంటి వాక్యము నీ కుటుంబంలో ఉంటుంది. ఆ 10 ఆజ్ఞలకు దేనికి సాదృశ్యం అంటే కనుక దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమైనది. నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యము జరుగుతుందా? నీ కుటుంబంలో దేవుని యొక్క ప్రార్థన జరుగుతుందా? నీ కుటుంబంలో దేవుని యొక్క ప్రార్థన ద్వారా నువ్వు మోకరిస్తున్నావా? నువ్వు కట్టుకున్న గృహము సార్థకమైపోతుంది. నీ కట్టుకున్న గృహము ఆశీర్వాదించబడుతుంది. నువ్వు కట్టుకున్న గృహము దేవుడు దీవిస్తాడు. నీ కట్టుకున్న గృహములో దేవుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని నీకు అందిస్తాడండి. అందుకని చక్కటి గృహాన్ని దేవుడు నీకు ప్రేమించిస్తే కనుక దేవుని యొక్క 10 ఆజ్ఞల పలకలు నీ ఇంటిలో లేక, దేవుని యొక్క వాక్యం నీ ఇంటిలో లేక నీ కుటుంబం పాడైపోతుంది. పాడైపోవాలన్నా ఆశీర్వాదించబడాలన్నా? ఆశీర్వాదించబడాలంటే నీ కుటుంబంలో ఏముండాలా? ప్రధానంగా ఆయన ఉండాలా. రెండవది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం అంటే చాలామంది అనుకుంటారు వారమునికి ఒక్కసారి చర్చికి వెళ్తే దేవుని యొక్క వాక్యం ఉంటుందండి, వారమునికి ఒక్కసారి చర్చిలో మోకరిస్తే దేవుని యొక్క వాక్యం ఉంటుందండి, వారమునికి ఒక్కసారి చర్చిలో ఆరాధన చేస్తే వాక్యం ఉంటుంది. నో, చర్చిలో జరగవలసిన కార్యములన్నీ నీ కుటుంబంలో జరుగుతూ ఉండాలి. చర్చిలో మోకరిస్తున్నావా? నీ కుటుంబంలో మోకరించాలా. చర్చిలో ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబంలో ప్రార్థించాలా. చర్చిలో ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నావా? నీ కుటుంబంలో ప్రార్థన చేయాలా, పాటలు పాడాలి. ఏమి ఏ అయితే చర్చిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయో ప్రతిది కూడా నీ కుటుంబంలో జరుగుతూనే చర్చిలో మాత్రమే. కానీ చర్చిలో సరిగ్గా కూర్చోండా, ఏమి ఇంట్లో సరిగ్గా కూర్చోవా? ఇంట్లో కూడా దేవుని యొక్క వాక్యం ఉంది, ఇంట్లో కూడా దేవుని యొక్క మాటలు, ఇంట్లో కూడా భయం ఉంది, ఇంట్లో కూడా భక్తి, ఇంట్లో కూడా దేవుని యొక్క స్థిరమైన నివాసం అక్కడ ఉంటుందని ఎప్పుడైతే మన గృహాన్ని గుర్తిస్తామో అప్పుడు మాత్రమే గృహము ఆశీర్వాదించబడుతుంది. మొట్టమొదటిగా దేవుడు నీ కుటుంబంలో ఉండాలా. రెండవ దేవుని యొక్క వాక్యము నీ కుటుంబం. వాక్యం ఉండాలంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలా. ఉందా నీ కుటుంబ ప్రార్థన? ఏదో ఓపెనింగ్ చేస్తుందా? వద్దు. 10 మందిని పిలిపించి, పెద్దలను పిలిపించి, పాస్టర్లను పిలిపించి ప్రార్థనపూర్వకంగా రిబ్బెట్టి కటింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి ప్రార్థనను మర్చిపోతున్నావా? ఆ రోజు నుంచే ప్రార్థన స్టార్ట్ కావాలా. ప్రతిరోజు నీ హాల్లో కుటుంబ ప్రార్థన, నీతో, నీ భార్యతో, నీతో, నీ బిడ్డలతో, నీతో, నీ బంధువులతో ప్రతిరోజు నీ కుటుంబంలో చప్పట్లు వినబడాలా. ప్రతిరోజు నీ కుటుంబంలో ప్రార్థన వినబడాలా. ప్రతిరోజు నీ కుటుంబంలో దేవుని యొక్క ఆరాధన వినబడాలా. అందుకని అంటుండా ప్రతిరోజు దేవదూతలు పరలోకం నుంచి దిగివచ్చి నీ కుటుంబం ద్వారా కిటికీల ద్వారా చూస్తూ ఉంటారంట. ఈ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క నివాసులు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారా? చక్కగా టీవీ పెట్టుకొని చూస్తున్నారా? గృహాన్నిచ్చింది దేవుడే. దేవుడు చూడలేడా? చూస్తాడు. ప్రతిరోజు నీ కుటుంబంలో ఆరాధన చేస్తే కనుక దేవదూతలు వెళ్ళి దేవుని చెప్తాయంట, అయ్యా ఈ భూమిని ఇచ్చావు, వాళ్ళు ఎంతో సంతోషించారు. అయ్యా ఆ గృహాన్ని ఇచ్చావు, వాళ్ళు ఎంతో సంతోషించి రాత్రి అయితే కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్నారా అంటే కనుక దేవుడు సంతోషిస్తాడంట. అబ్బా, నేను ప్రేమించి నా బిడ్డలు గృహాన్ని ఇస్తే ఆ గృహంలో నా ప్రార్థన జరుగుతుందా? జరగాల లేదా? ప్రార్థన జరగాల లేదా? మొట్టమొదటేమో దేవుడు ఉండాలా, రెండవది దేవుని యొక్క వాక్యము ఉండాలా, ప్రార్థన ఉండాలా. రెండవది చూస్తే కనుక ఆ మందసములో ఏముంది? ఆ మందసములో మన్నా. ఆ మందసములో ఏంటండి? మన్నా. మన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ పని చేయకుండా, ఎక్కడే కానీ వంట వండుకోకుండా కురిపించాడు. పరలోకము నుంచి మన్నాను దేవుడు కురిపించాడు. కనుక ప్రభువునందు ఉన్నటువంటి ప్రేమైన దేవుని సంగమా, ఏ రకంగా పరలోకము నుంచి మన్నాను దేవుడు కురిపించాడో ఈరోజు ఈ గృహములో నువ్వు నివాసం చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా నువ్వు ఆకలి దప్పులు పడకుండా ప్రతిరోజు జీవ ఆహారాన్ని దేవుడు నీ కుటుంబానికి అందిస్తూనే ఉంటాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావాలా వరదా? అందరికి కావాలా? జీవ ఆహారం కావాలా? శరీరమైన ఆహారమా? ఏ రోజు కూడా నీ కుటుంబంలో పస్తు ఉండకూడదు. ఏ రోజు కూడా నీ కుటుంబంలో ఆకలి దప్పులు ఉండకూడదంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలా. ప్రార్థన ఉంటే కనుక ఆటోమేటిక్గా జీవ ఆహారం ఉంటుంది. జీవ ఆహారం ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ శరీరమైన ఆహారాన్ని దేవుడు, అందుకనే జీవ ఆహారం ఉండాలంటే కనుక ఎవరి స్థితిలో ఉంది? దేవుని యొక్క స్థితిలోనే ఉంది. అదేంది పాస్టర్, చక్కగా భూమి ఇచ్చాడు దేవుడు, భూ పంట పొలంలో మేమే పండించుకుంటున్నాం, మేమే కష్టపడుతున్నాం, మేమే తెచ్చుకుంటున్నాం, మేమే కొట్టుకుంటున్నాం, మేమే పండించుకొని మేమే తింటున్నాం. అవన్నీ రావాలంటే భూమికి నీరిచ్చువాడు దేవుడే, భూమికి గాలిచ్చువాడు
ఎండిచ్చేవాడు దేవుడే. ఆ ఎండ లేకపోయినా, ఆ గాలి లేకపోయినా నీ పండుతాయా? పండవు. కనుక ఆయన లేకుంటే కనుక నీ శరీరం ఆహారాన్ని కూడా నీ ఇంట్లోకి తెచ్చుకోలేవు. ప్రతిరోజు నువ్వు భోజనం కూడా చేయలేవు. కనుక అటువంటి ప్రేమ మన ఇంట్లో అందుకని అల్లాడు ప్రజలు నాను కురిపించినావు బండ